వైట్ నిర్మా జగనన్న కాలనీలకు భూసేకరణ పేరుతో గతంలో వైసీపీ ప్రభుత్వం చాలా ల్యాండ్ అయితే సేకరించడం జరిగింది. సేకరించి పూర్తిగా ప్రజలకు ఇస్తున్నాం, పేద ప్రజలకు ఇస్తున్నాం అంటూ కూడా చాలా హడావిడి చేసిన పరిస్థితి కనిపించింది. తర్వాత హరకొరగా ఆ ల్యాండ్ ఇవ్వడం, ఆ తర్వాత దాంట్లో చాలా మటుకు కూడా అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులకే ఈ ల్యాండ్ ఏదైతే భూసేకరణ కింద వచ్చినటువంటి జగనన్న లేఅవుట్లలో ఈ ల్యాండ్ ఇవ్వడం, ఇదంతా కూడా జరిగాయి. చాలా అక్రమాలు జరిగాయి. దీంట్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా సెటిల్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అధికార పార్టీ నేతలు అనే ఆరోపణలు ఒకవైపు. అదేవిధంగా మళ్ళీ ప్రభుత్వం వచ్చే అవకాశాలు లేవు వైసీపీ కాబట్టి ఇప్పుడే సెట్ చేసుకోవాలనే విధంగా వీళ్ళ ధోరణి ఉంది అనే విమర్శలు కూడా వస్తా ఉన్నాయి. అవును, వైసీపీ రాజకీయ నేతలు తక్కువ ధరకు భూములు విక్రయించి ఆ తర్వాత ఈ జగనన్న లేఅవుట్లకు సంబంధించి ఎక్కువ రేటుకు అందులో అమ్మేయడం జరుగుతుంది. అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు వ్యవహరిస్తున్నారు. సో చూద్దాం, జగనన్న కాలనీలకు భూసేకరణ గతంలో వైసీపీ నేతలు బాగా సొమ్ము చేసుకున్నారు. తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అంటగట్టారు. జగన్ సర్కార్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి మరీ ఇప్పుడు వారికి బిల్లులు చెల్లిస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫార్సులకు పెద్దపీట వేస్తూ రెవెన్యూ శాఖ బిల్లును చెల్లించేందుకు ఉరుకులు పరుగులు పెడుతోంది. ప్రభుత్వం మారితే జగనన్న కాలనీలకు భూసేకరణ లేఅవుట్ల ఖర్చుపై విచారణ చేస్తారేమోనని ఎన్నికల కోడ్ రావడానికి ముందే 80% బిల్లులు చెల్లించింది. కోర్టు కేసులు, ఇతర వివాదాల్లో ఉన్న బిల్లులను కోడ్ రావడానికి ఒకరోజు ముందు నుంచి సెటిల్ చేస్తోంది. కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పాత తేదీలతో వచ్చిన లేఖలను ముందుంచి బిల్లులు చెల్లిస్తోంది. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడంలో ముఖ్యమంత్రి జగన్ తో రెవెన్యూ శాఖ పోటీ పడుతోంది. ఈ మొత్తం ప్రక్రియలో ముఖ్యమంత్రి జగన్ కార్యాలయం బిల్లులపై సిఫార్సు లేఖలు రాస్తుంటే వాటిని రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్ అజయ్ జైన్ తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఇక బిల్లుల చెల్లింపులకు గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సిఎస్ గా ఆయన రెవెన్యూకు సిఫార్సులు కూడా చేస్తా ఉన్నారు. ఇక మరో చేత్తో రెవెన్యూ స్పెషల్ సిఎస్ హోదాలో ఆయనే ఆమోదిస్తున్నారు. ఇక మొత్తంగా ఈ ప్రక్రియలో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల స్పెషల్ సిఎస్ గా ఉన్న అజయ్ జైన్ కర్త, కర్మ, క్రియగా వ్యవహరిస్తున్నారు. కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా బిల్లులు సెటిల్ చేయాలంటూ హడావిడి చేశారు. రెవెన్యూ శాఖ నుంచి ఆదేశాలు వెలువడిన మరుక్షణం సీనియారిటీతో సంబంధం లేకుండా పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేయడంలో ప్రభుత్వ పెద్దలు తమదైన పాత్ర పోషిస్తున్నారు. ఇక కోడ్ తమకు వర్తించదని, అదో లెక్కలేని అంశమని సీనియర్ ఐఏఎస్లే వ్యవహరిస్తుండడం గమనార్హం. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు స్కీమ్ కింద పేదల ఇళ్ల స్థలాల కోసం గ్రామాల వారీగా 20,000 ఎకరాల పైన భూసేకరణ చేశారు. జగనన్న కాలనీలను చదును చేసి లేఅవుట్లు వేశారు. ఇందుకోసం 45,000 కోట్లపైనే ఖర్చు పెట్టారు. తొండలు, గుడ్లు పెట్టని భూములు, కొండ పోరంబోకులు, చివరకు ఖనిజ నిక్షేపాలు ఉన్న భూములను సైతం సేకరించి లేఅవుట్లు వేశారు. ఎకరం ₹1,00,000 కూడా విలువ చేయని వాటికి 1 కోటి, 2 కోట్ల రూపాయల చొప్పున చెల్లింపులు చేశారు. ఈ వ్యవహారంలో వైసీపీ నేతలు భారీగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం మారితే ఈ అంశంపై సమగ్ర విచారణ చేస్తామని ఇదివరకే తెలుగుదేశం, జనసేన ప్రకటించాయి. దీంతో భూసేకరణ చెల్లింపులన్నీ గత ఏడాది డిసెంబర్ నాటికే పూర్తి చేశారు. కోర్టు కేసులు, వివాదాల్లో ఉన్న భూములు మినహా మిగతా 80% చెల్లింపులు పూర్తయ్యాయి. ఇటీవలి కాలంలో కొన్ని భూములపై ఉన్న వివాదాలను వైసీపీ ఎమ్మెల్యేలే సెటిల్ చేశారు. వాటికి బిల్లులు చెల్లించాలి అంటూ మార్చి 2వ వారంలో సీఎంఓకు లేఖలు రాశారు. ఈ లేఖల సిఫార్సు మేరకు బిల్లుల చెల్లింపు జరిగేలా తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలి అంటూ సీఎంఓ నుంచి హౌసింగ్ విభాగానికి ఆదేశాలు వెళ్లాయి. జగనన్న కాలనీలకు భూసేకరణ, లేఅవుట్ బిల్లులు చెల్లించాలని కోరుతూ మార్చి 10 నుంచి 15వ తేదీ వరకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు సీఎంఓకు లేఖలు రాశారు. ప్రతి లేఖను ఎండార్స్ చేస్తూ బిల్లుల చెల్లింపు అంశాన్ని పరిశీలించాలని సీఎంఓ నుంచి అజయ్ జైన్ కు వరుసగా సిఫార్సులు వెళ్లాయి. గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సిఎస్ గా అజయ్ జైన్ వాటిని పరిశీలన చేసి అంతా బాగుందనుకున్నాకే బిల్లులు చెల్లించాలంటూ రెవెన్యూ శాఖకు సిఫార్సు కూడా చేయాలి. భూసేకరణ బిల్లుల చెల్లింపు బాధ్యత రెవెన్యూదే. లేఅవుట్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల ఖర్చును గృహ నిర్మాణ శాఖ భరించాల్సి ఉంటుంది. బిల్లుల చెల్లింపు రొటీన్ గా జరిగే ప్రక్రియ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, వైసీపీ రాజకీయ నేతలు తక్కువ ధరకు భూములు విక్రయించి ఆ తర్వాత
ప్రభుత్వానికి అంటే జగన్ లేఅవుట్ల ద్వారా ప్రభుత్వానికి ఎక్కువ రేటుకు అమ్మడం జరుగుతోంది. సో ఈ అక్రమాలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రేపు ముందుగానే ఇల్లు చక్క పెట్టుకోవాలనే నానుడికి వైఎస్ జగన్ సర్కారు పూర్తిగా ప్రయత్నిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ ఎన్నికలు జరిగితే తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు లేకపోవడంతో ఇప్పుడే బిల్లులన్నింటినీ కూడా సెటిల్ చేసుకుంటుంది. దీనిలో భాగంగానే మార్చి 10 నుంచి 15వ తేదీ వరకు కూడా దాదాపు ఈ హౌసింగ్ కి సంబంధించి ఏదైతే లేఅవుట్లు జగనన్న లేఅవుట్లు వేశారో వాటికి సంబంధించిన బిల్లులకు సంబంధించిన ప్రతిపాదనలు ఎమ్మెల్యేల వద్ద నుంచి వస్తే ఆ ప్రతిపాదనలన్నింటినీ కూడా ఇమీడియట్ గా గృహ నిర్మాణ శాఖ పంపించారు. గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సిఎస్ గా ఉన్నటువంటి స్పెషల్ సిఎస్ అయినటువంటి అజయ్ జైన్ ఆ ప్రతిపాదనలు సీఎంఓ నుంచి వచ్చాయని చెప్పి అక్కడి నుంచి రెవెన్యూ శాఖ పంపించిన పరిస్థితి అయితే ఉంది. రెవెన్యూ శాఖలో కూడా ఆయనే పూర్తి వ్యవహారాలు నడుపుతుండడంతో ఆయనే మరలా దానికి సంబంధించి సంతకాలు చేసి మళ్ళీ పంపించిన వ్యవహారం ఉంది. అటు రెవెన్యూ స్పెషల్ సిఎస్ గాను అదేవిధంగా హౌసింగ్ స్పెషల్ సిఎస్ గా ఉన్న ఆయన ఈ 2 చోట్ల కూడా ఆయనే సంతకాలు చేసి బిల్లులను రిలీజ్ చేసిన పరిస్థితి. నిజానికి ఈ బిల్లులు రిలీజ్ చేయాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖ ఉన్నప్పటికీ కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్రతిపాదించాలి. హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్రతిపాదించిన వెంటనే రెవెన్యూ శాఖ ఆ బిల్లులు చెల్లించేసింది. ఇప్పటికే డిసెంబర్ నెల గత ఏడాది డిసెంబర్ నాటికే 80% బిల్లులు చెల్లించేశారు. మిగిలిన బిల్లులు ఏవైతే కోర్టు కేసులు పెండింగ్ లో ఉన్న బిల్లులను కూడా చెల్లించేయాలని సీఎంఓ నుంచి ఎమ్మెల్యే లేఖలను ఎండార్స్ చేస్తూ సిఫార్సు చేసిన నేపథ్యంలో ఆ బిల్లులు కూడా చెల్లించేందుకు అత్యుత్సాహం చూపించారు. కోడ్ ఉన్నప్పటికీ కూడా పాత డేట్లతో ఈ బిల్లులు చెల్లించారనే ఆరోపణలు అయితే తీవ్రంగా ఉన్నాయి. దీని మొత్తానికి కూడా కర్త కర్మ క్రియగా అజయ్ జైన్ వ్యవహరించారు. ఒక రకంగా వైసీపీ నాయకులందరూ కూడా గతంలో ఈ జగనన్న లేఅవుట్ల కోసం భూములను ఇచ్చి వాటిని భారీ ఎత్తున సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఎక్కడెక్కడ లేఅవుట్లు వస్తాయో ముందుగానే తెలుసుకున్నటువంటి వైసీపీ నేతలు అక్కడ ఉన్నటువంటి పేదల వద్ద నుంచి కారు చౌక భూములు కొని తిరిగి ప్రభుత్వానికి 5 లక్షల లోపే విలువ చేసే భూములను 1.5 చొప్పున అమ్మినట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే వీటిపైన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వీటిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో విచారణ జరిపిస్తే కనుక బిల్లులు ఎక్కడెక్కడ నిలిచిపోయే అవకాశం ఉందని భావించి ఎమ్మెల్యేల సిఫారసు లేఖలను ఆధారంగా కోడ్ ఉన్నప్పటికీ కూడా బిల్లులు చెల్లించేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతూ ఒకవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోడ్ ఉల్లంఘనలకు పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్న తరుణంలో అదేవిధంగా గృహ నిర్మాణ శాఖ కూడా అదే స్థాయిలో ముఖ్యంగా అజయ్ జైన్ లాంటి వ్యక్తి అదే స్థాయిలో కోడ్ ఉల్లంఘనలు పాల్పడడం ఇప్పుడు సచివాలయంలో చర్చనీయాంశమైంది. దీని కోడ్ ఉల్లంఘన ద్వారా వేల కోట్ల రూపాయల బిల్లులు కోడ్ ఉన్నప్పటికీ కూడా చెల్లించేశారనే ఆరోపణలు అయితే తీవ్రంగా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సత్య.